రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు మొఘలులను ఎదిరించి బహుజన రాజ్యం సాధించిన వీరుడని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న విగ్రహంతో పాటు స్మృతివనం, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే విగ్రహం ఏర్పాటుకు జీవోతో పాటు నిధులు విడుదల చేసినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిందని శ్రీనివాస్ గౌడ్ వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా, గీతా సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ జయంతి వేడుకలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావడాన్ని అభినందించిన బీజేపీ రాష్ట్ర సారథి సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారిని స్మరించడానికి, ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉండడానికి ఇక్కడ విగ్రహాన్ని, ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే మేము జీవో విడుదల చేయడం జరిగింది. 3 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా చేయలేకపోయాం. ట్యాంక్ బండ్ స్టార్టింగ్ లోనే దాదాపు 2000 గజాలలో ప్రతివనంతో పాటుగా ఒక లైబ్రరీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఒక పగడ్బందీగా ఒక పెద్ద అద్భుతంగా ఒక ప్లాన్ కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్లేస్ దాదాపు ఒక 400-500 గజాలు మాత్రం 300-400 గజాలు మాత్రమే ఉంది. మరి ఇది ప్రతిభానానికి సరిపోదు, ఓన్లీ విగ్రహానికి మాత్రం సరిపోతుంది. ఏదున్నప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి ఒక వ్యవస్థలో పోరాటం అనేది ఎక్కడ అన్యాయం జరిగితే దానికి పోరాటం అనేది మార్గము. ఆ పోరాటం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలి ఇప్పుడు. కానీ గతంలో ఎప్పుడైతే ముఘల్ సామ్రాజ్యం మన దేశం పైన, అదే దాని తర్వాత బ్రిటిష్లు ఏ విధంగా అయితే మన మీద ఏవైతే అత్యాచారాలు చేశారో, అన్యాయం చేశారో, దానిని పోరాటానికి ఆ రోజు ముఘల్ సామాజిక పోరాటానికి సర్వాయి పాపయ్య గౌడ్ గారు అటువంటి ఒక వీరుడు జన్మించారు. మరి వారి దగ్గర నుంచి మనం ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కూడా అనేక ఏవైతే అత్యాచారాలు, అన్యాయం జరుగుతున్నాయో ఆ పోరాడేటటువంటి ఒక స్పిరిట్ ఏదైతుందో, ఆ పోరాడేటువంటి ఏదైతే భావన ఏదైతుందో మనం అక్కడ వారి దగ్గర నేర్చుకోవాలి.